ఛానల్స్ ప్రేక్షకులందరికీ పితృదినోత్సవ శుభాకాంక్షలు. అవును, ఈరోజు అతి ప్రత్యేకమైన రోజు, ఫాదర్స్ డే. ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారాన్ని మనం పితృదినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. ఈ రోజున మనం మన తండ్రి యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని గుర్తు చేసుకుంటూ వారికి అభినందనలు తెలియచేసుకుంటున్నాం. అమ్మ మనకు జీవం పోస్తే, నాన్న మనకు తన జీవితాన్నంతా ధారపోసి చక్కని వెలుగుబాటున మనల్ని నడిపించి, తన కోపాన్ని మాత్రమే మనకు చూపించి, అమితమైన తన ప్రేమను దాచి, చివరకు మనం జీవితంలో విజయం సాధించాక చెమర్చిన కన్నీళ్లతో తన అనుభూతులను, ఆనందాన్ని లోపలే ఆనందిస్తూ మన జీవితం వెనుక సాగే ఒక చల్లని అనురాగ పల్లవి నాన్న. మనం నాన్న కోపాన్ని గుర్తిస్తాం, కానీ ఆ కోపం వెనుక ఉన్న తపనని గుర్తించుకోలేం. అయితే ఇటువంటి ప్రత్యేక రోజును జరుపుకునేటప్పుడు తండ్రి మన కోసం చేసిన ఎనలేని సేవలను, త్యాగాన్ని, కృషిని స్మరించుకుందాం, గుర్తుంచుకుందాం. నాన్నే మనకు స్ఫూర్తి, నాన్నే మనకు ఆదర్శం, నాన్నే మన హీరో, నాన్నే మన సంతోషం. మన జీవితంలో అంతటి సంతోషాన్ని అందించిన నాన్నలకు తిరిగి అంతే సంతోషాన్ని మనం కూడా తిరిగి ఇచ్చేద్దాం. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ వారికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వారి జీవితానికి భరోసా మనమేనంటూ మరోసారి వారికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. తండ్రి అంటే కుటుంబం కోసం ప్రపంచంతో పోరాడే యోధుడు. ఇంటిని కాపాడి పోషించే బాధ్యతతో పాటు పిల్లలను బయట ప్రపంచంలోని సవాళ్లకు సిద్ధం చేసే సూపర్ హీరో నాన్నే. పిల్లలకు ఓర్పు నేర్పు నేర్పే గురువు, కుటుంబానికి బలం, రక్షణ కవచం, ఎనలేని మద్దతు తండ్రి. ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మాటల్లోనైనా వర్ణించడం ఎంత కష్టమో, తండ్రి త్యాగాలను కొలవడం కూడా అంతే కష్టం. తల్లి తన ప్రేమను బయటికి చూపిస్తే, తండ్రి తన ప్రేమను బాధ్యతల రూపంలో నెరవేర్చి చూపిస్తాడు. అతని ప్రేమకి శబ్దం ఉండకపోవచ్చు, కానీ అతని ప్రతి కష్టం, ప్రతి త్యాగం, ప్రతి చెమటబొట్టు తనకు కుటుంబం పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. ఒక బిడ్డ పుట్టిన క్షణం నుంచి తండ్రి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. తన కలల కంటే పిల్లల కలలకు ప్రాధాన్యత ఇవ్వడం మొదలవుతుంది. తన అవసరాలను పక్కన పెట్టి కుటుంబ అవసరాలను తీర్చడానికే శ్రమిస్తాడు. ఎన్ని కష్టాలైనా, ఒత్తిళ్లైనా, ఆర్థిక సమస్యలు ఎదురైనా వాటిని తన మనసులోనే దాచుకుని కుటుంబానికి ఆనందాన్ని అందించడానికి ప్రయత్నిస్తాడు. తండ్రి కేవలం కుటుంబ పోషకుడు మాత్రమే కాదు, అతనే మొదటి గురువు, మొదటి రక్షకుడు, మొదటి మార్గదర్శి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో, కష్టాల్లో ఎలా నిలబడాలో, ఓటమిని విజయంగా ఎలా మార్చుకోవాలో తన జీవితం ద్వారానే పిల్లలకు నేర్పిస్తాడు. చాలామంది తండ్రులు ఉదయం సూర్యోదయానికి ముందే పనికి వెళ్ళి సూర్యాస్తమయం తరువాత ఇంటికి చేరతారు. కొందరైతే అర్ధరాత్రి కానీ ఇంటికి చేరుకోరు. మరికొందరు తండ్రులైతే పిల్లలు నిద్ర లేవకముందే ఇంటి నుండి బయలుదేరి తిరిగి పిల్లలు నిద్రపోయాకే ఇంటికి చేరతారు. పిల్లల అల్లరి ఆనందాలు చూడలేకపోయినా తన కుటుంబం సంతోషంగా ఉందనే ఆనందంతో హాయిగా నిద్రిస్తారు. వారి అలసట వెనుక కుటుంబం సంతోషంగా ఉండాలనే తపనే ఉంటుంది. అందుకే పైకి అలసట కనబడనివ్వరు. వారు చేసిన త్యాగాలు చాలాసార్లు గుర్తింపు పొందకపోయినా వారి ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు. మన విజయాల వెనుక నిలబడి మనల్ని ప్రోత్సహించే వ్యక్తి తండ్రి. మనం పడిపోతే లేపేవాడు, మనం భయపడితే ధైర్యం చెప్పేవాడు,
మనం గెలిస్తే మనకన్నా ఎక్కువ ఆనందపడేవాడు తండ్రే. ఫాదర్స్ డే అనేది కేవలం ఒక వేడుక కాదు, మన జీవితంలోని ఒక విశిష్ట మాధుర్యాన్ని గుర్తు చేసుకునే రోజు. తండ్రి పాత్రను గుర్తు చేసుకుని కృతజ్ఞతలు తెలుపుకునే రోజు. ఆయన చేసిన త్యాగాలకు, ప్రేమకు, మార్గదర్శకత్వానికి ధన్యవాదాలు తెలుపుకునే రోజు. ఉదాహరణకు ఈ కథ చూద్దాం. ఒక కూతురు, ఓ నాన్న. హృదయాన్ని తాకే ఈ చిన్ని కథ ఎక్కడ మొదలైందంటే, ఓ చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి లక్ష్మి అనే ఒక్కగానొక్క కూతురు. భార్య ఇప్పుడే చనిపోవడంతో రామయ్యే తల్లిగాను తండ్రిగాను ఆమెను ప్రేమించి పెద్ద చేశాడు. లక్ష్మి చిన్నప్పుడు ప్రతిరోజు తన నాన్న భుజాలపై కూర్చుని పాఠశాలకు వెళ్ళేది. నాన్న, నేను పెద్ద డాక్టర్ అవుతాను అని చెప్పేది. అప్పుడు రామయ్య నవ్వుతూ, నువ్వు ఏం కావాలనుకుంటే అది అవుతావమ్మా, నీ కలల కోసం నేను ఎంతైనా కష్టపడతాను అని నవ్వేవాడు. రామయ్యకు పెద్దగా ఆస్తి లేదు, 2 ఎకరాల పొలం మాత్రమే. అయినా కూడా కూతురు చదువు కోసం పొలాన్ని తాకట్టు పెట్టేశాడు. రోజంతా శ్రమించి పనిచేసి లక్ష్మిని మంచి కాలేజీలో చదివించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మి నిజంగానే డాక్టర్ అయింది. డాక్టర్ పట్టా అందించే కార్యక్రమంలో అందరూ తమ తల్లిదండ్రులతో ఫోటోలు దిగుతుంటే రామయ్య మాత్రం పాత చొక్కా వేసుకుని వెనుకే నిలబడ్డాడు. తన బట్టలు చూసి కూతురికి ఇబ్బంది కలగకూడదని అనుకున్నాడు. కానీ లక్ష్మి వేదికపైకి వెళ్ళి మైక్ తీసుకుంది. ఈరోజు నేను డాక్టర్ అయ్యానంటే దానికి కారణం మా నాన్నే. ఆయన తన జీవితాన్ని త్యాగం చేసి నా భవిష్యత్తును నిర్మించారు. ఈ డిగ్రీ నాది కాదు, మా నాన్నది. ఇది మా నాన్నకే దక్కాలి. ఆయన చేతుల మీదుగా తీసుకుంటేనే ఈ డిగ్రీ నాకు ఆనందాన్ని ఇస్తుంది అని అంది. అంతేకాక వెంటనే వేదిక దిగి తన నాన్న కాళ్లకు నమస్కరించింది. అతని కళ్ళ వెంట కన్నీళ్లు బొటబొటా రాలాయి. తండ్రి కన్నీళ్లను తుడిచింది లక్ష్మి. అతనిని వేదికపైకి తీసుకువెళ్ళి అతని చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకుంది. మొత్తం సభలోని వారంతా పైకి లేచి చప్పట్లు కొట్టారు. రామయ్య మనసు ఆనందంతో నిండిపోయింది. కొన్ని సంవత్సరాలకు రామయ్య వృద్ధుడయ్యాడు. ఒకరోజు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. అతని మంచం పక్కన కూర్చున్న లక్ష్మి చిన్నప్పుడు తన నాన్న చెప్పిన మాటలను గుర్తు చేసుకుంది. నువ్వు ఏం కావాలనుకుంటే అది అవుతావమ్మా అని. ఆమె తన నాన్న చేతిని పట్టుకొని చెప్పింది, నాన్న, మీరు నన్ను డాక్టర్ చేశారు. ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడం నా బాధ్యత. మీరు నాకు తండ్రి మాత్రమే కాదు, నా జీవితానికి పునాది అంది. రామయ్య చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వులో గర్వం ఉంది, ప్రేమ ఉంది, తండ్రి హృదయం ఉంది. పిల్లలు తండ్రి పడే కష్టాన్ని గుర్తించి ఆయనను గౌరవిస్తే చాలు. అంతకు మించి తండ్రి హృదయం ఏదీ కోరుకోదు. వారి ముదిమి వయసులో వారికి కాస్తంత అండగా నిలిస్తే చాలు. వేరే గుర్తింపు కోరుకోదు తండ్రి హృదయం. అలాగే వారిని చూసుకోవడం మన బాధ్యత అని, వారే మన జీవితానికి నాంది అని మనం తెలుసుకుంటే చాలు. వారి హృదయం గర్వంతో ఉప్పొంగుతుంది. సమాజంలో కుటుంబ విలువలు, ఆనందాలు మరింత పరిపుష్టం అవుతాయి. రేపటి నీ భవిష్యత్తు కోసం నేటి తన రోజులని, వాంఛలని త్యాగం చేసి నిన్ను, కుటుంబాన్ని కాపాడుతూ సమాజంలో నిలబెడుతూ మిమ్మల్ని ఒక స్థాయికి చేర్చే వరకు తన రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని నడిపించిన నాన్నలకు మీరు ఇచ్చే బహుమతి ఒక చిరునవ్వుతో కూడిన పలకరింపు. వారి అవసరాలను గుర్తించి తీర్చడమే మనం వారికిచ్చుకునే కృతజ్ఞతలు. నాన్న అనేవాడు తాను నానా కష్టాలు భరించి నీ బతుకు నావను సరితోవన నడిపించి తాను మాత్రం నీడలా కనుమరుగుగా ఉండేవాడు. అందుకే నాన్న ప్రేమను మనమే గుర్తించాలి.
వారి త్యాగాలను స్మరించుకోవాలి. మనమంతా మన తల్లిదండ్రులను గౌరవించుకుంటూ అందమైన సమాజాన్ని రూపొందించుకోవాలి. మరొక్కసారి ప్రేక్షకులందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.